గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా మంది కాశీ యాత్రలు చేస్తూ ఉంటారు. అవును. అంటే అక్కడ నిద్రిస్తే మంచిది అంటూ ఉంటారు చాలా మంది. అవ్ కాకపోతే ఎన్ని రోజులు నిద్రించాలి? అసలక్కడ ఎన్ని రోజులు ఉండాల్సొస్తుంది? ఈ చ వివరాలు చెప్పండి. చాలా చక్కని ప్రశ్న మహాలక్ష్మి. ఎందుకంటే, మానవ జీవితం అనేది అశాశ్వతమైంది. హ్మ్. శాశ్వతమైంది ఏదైనా ఉందా అంటే అది భగవంతుని యొక్క భక్తి. మరి శాశ్వతమైనటువంటి భక్తి మార్గానికి వెళ్ళాలంటే, ఈ సంసార లంపటంలో కూర్చుంటే మనకు భక్తి రాదు. హ్మ్. రోజొక రకమైన టెన్షన్. అవును. అందుకే కాశ్యాంతు మరణం ముక్తిః, హ్మ్. కాళేశ్వరం దర్శనం ముక్తిః. కాశీలో మరణిస్తే వాడికి మోక్షం. హ్మ్. కాళేశ్వరం దర్శనం చేసుకుంటేనే మోక్షం వస్తుంది. కాళేశ్వరంలో 2 లింగాలుంటాయి. హ్మ్. కాబట్టి మరి కాశీలో మనం యాత్ర చేసేటప్పుడు గూడా చాలామంది ఏమనుకుంటున్నారు, ఒక్కరోజు వెళ్లి వస్తే సరిపోతుంది. హ్మ్. 3 రోజులుంటే సరిపోతుంది అని ఇట్లా రకరకాల ప్రచారం ఉందమ్మా. కానీ భగవంతుడు మానవ శరీర నిర్మాణం ఎట్లా చేశాడంటే, నవరంధ్రాలతో మనం ఉన్నాం. హ్మ్. ఈ నవరంధ్రాల ద్వారా అనేక రకాల తప్పులు చేస్తున్నాం. తర్వాత తల్లి గర్భం నుంచి 9 మాసాలకు బయటకొస్తున్నాం. హ్మ్. కాబట్టి నవరంధ్రాల ద్వారా నవ అనే సంఖ్య బాగా ఉంటుంది. నవరంధ్రాల ద్వారా చేసినటువంటి ఎటువంటి పాపాలు చేస్తాం? మనోవాక్కాయ కర్మలకు సంబంధించినటువంటి పాపాలు. హ్మ్. మనస్సుతో చేసేది, మాటతో చేసేది, కర్మతో చేసేది, ఇట్లా అనేక రకాల పాపాలు యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి శరీరంతో చేస్తున్నాం. హ్మ్. తర్వాత నవమాసాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి నరక యాతనలు పడుతూ ఉంటాడు. హ్మ్. మీదికి కనబడదు. కాబట్టి 9 మాసాలు మోసి వచ్చినటువంటి ఆ తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు జీవించిన తర్వాత నవరంధ్రాల ద్వారా చేసినటువంటి పాపాలు పోవడానికి, నవగ్రహాలు అనుకూలంగా ఉండడానికి హ్మ్. 9 నిద్రలు ముఖ్యం. హ్మ్. 9 రోజులు. అయితే ఈ 9 నిద్రలు కూడా చాలా మంది ఇప్పుడు మా వెంట కూడా వస్తుంటారమ్మా. హ్మ్. 9 నిద్ర ఎట్లా చేస్తారంటే, రాత్రి వచ్చి పడుకుంటే సరిపోతుంది కదా గురువుగారు అంటారు. హ్మ్. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. హ్మ్. పంచక్రోసులు అని చెప్పేసి కాశీ చుట్టూ 5 కోసుల దూరం దాటిపోకుండా పుణ్యక్షేత్రం అదంతా కూడా. హ్మ్. అక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రతి దిక్కు లింగాలే. హ్మ్. కాబట్టి అక్కడ ఏంటంటే ఆ పంచక్రోసులు దాటకుండా 9 నిద్రలు ఎవరైతే చేస్తారో హ్మ్. వాళ్లకు మళ్ళా మానవ జన్మంటూ లేకుండా వాళ్ళు శాశ్వతమైనటువంటి శివ సాయుధ్య సిద్ధి పొందుతారు హ్మ్. అని మనకు 9 నిద్రలు. హ్మ్. అయితే ఇంకా కొంతమంది ఓపిక ఉన్నటువంటి వాళ్ళు 9 మాసాలుంటే ఇంకా శ్రేష్టం. హ్మ్. 9 నెలలు. 9 నెలలు అక్కడే ఉంటూ చక్కగా ఆ గంగమ్మ తల్లి యొక్క ఒడిలో ప్రతిరోజు స్నానం చేయాలి. విశ్వేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవాలి. అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలి. హ్మ్. ఇది కాశీ క్షేత్రం ఉన్నటువంటిది. అయితే చాలా మంది ఏమిటంటే కాశీలో ఉంటూ ప్రయాగకెళ్దాం, ఇంకా అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అని అనుకుంటారు. కానీ 9 రోజులు పరిపూర్ణంగా ఉన్న తర్వాత హ్మ్. మీరు తర్వాత ఒక్కొక్క రోజు ఎటైనా వెళ్ళవచ్చు. అది మనకు కాశీలో 9 నిద్రలు ముఖ్యం. 9 రాత్రులు ఉండాలి. లేదా ఇంకా ఓపిక ఉండి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత హ్మ్. చక్కగా కొంతమంది ఉంటారు. వెళ్లి అక్కడ ప్రత్యేకమైనటువంటి గృహాలు దొరుకుతాయి. హ్మ్. అక్కడ 9 మాసాలు అక్కడ ఉంటే ఇంకా హ్మ్. శ్రేష్టం. ఇది ఎందుకంటే మానవ జీవితానికి శివ సాయుధ్య ప్రాప్తి అనేది కలుగుతుంది అని హ్మ్. చెప్పబడుతుందమ్మా. బా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం. సో, చూసారు కదా అండి. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకొస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి 'ఆంధ్రప్రభ భక్తి'.